బాబాయ్ నమస్తేనే. నమస్తే. ఏం పేరు? గోపాల్. గోపాల్ బాబాయ్, ఏంది సంగతులు మరి ఇక్కడ ఎట్లున్నాయి రాజకీయాలు ఎట్లున్నాయి? లేదు పాడలేదు, అన్ని చెప్పుకుంటా పొన్నాయి కూతలని చెప్పుకుంటా బాయ్ ఒక్కటి పంపడా, రైతు అట్టేసేసి మా పింఛన్ వాళ్ళు అట్టేసేసి ఏది ఏడా ఎక్కడ ఏడా ఇంకా ఆయనకి ఏమి ఇచ్చింది. అక్కడ హైదరాబాద్ లో ఇల్లు గుల కొడుతున్నట్ట, అక్కడ హైదరాబాద్ లో ఇల్లు గుల కొట్టేట మరి చెరువులు నింపుతాట, మరి చెరువులో ఉన్న ఇల్లు పక్కన ఉన్న ఇల్లు ఉంటాయా? మరి ఎందుకు ఆ పని అంతా ఎందుకు చేయాలి? లేనిది చూసుకునే దానికి ఉన్నదానికి గుల కొట్టేది ఎక్కడిది నువ్వు? అంతేనా? పేదోడికి ఇక్కడ ఆడవాళ్ళని బస్సులన్నీ ఎక్కిస్తే ఆడవాళ్ళు ఫస్ట్ రాడ, ఆడవాళ్ళు ఎందుకు అవన్నీ తీసి మాయాసుడు ముసలి వాళ్ళకి పిస్తులు పెడితే ఏమవుతుంది? మేము ఏది కదా ఓట్లు ఈసారి గెలవడు ఈ రేవంత్ గెలవడు ఓట్లు సర్పంచులు కూడా ఎరుగుతారు, చాలా వరకు తగ్గిపోతారు. ఆయన కూతలే చెప్తాడు కానీ పని చేస్తలేడు. ఎప్పుడు ఆ కేసీఆర్ మీదనే పొరుగుత కేసీఆర్ ఎప్పుడు వాని మీదనే పట్టుంటే ఎట్లా పాడవుతుంది? సరే ఒకసారి అన్నాం 2 సార్లు తిట్టాం, అన్ని జగలు వాడు ఉండాలి, ఈ జగలు ఇల్లు ఉండాలి. నువ్వు మీటింగ్ కాడికి వచ్చి మైక్ పట్టుకున్నావంటే కేసీఆర్ పేగులు మెడ కేసీఆర్ అంటే ఆడ అప్పు తెచ్చిందని అప్పే తీరుతుంది. ఇప్పుడు అమ్మ బియ్యం ఆడ తెచ్చిందని చూడదు కొడుకులు, బియ్యం ఆడ తెచ్చి ఎవరి కాడ అప్పు తెచ్చినా అని సంగతి చూడదు. నువ్వు పెట్టింది ఒకటే లెక్క. నువ్వు టీవీలలో ఉండి నేను కేసీఆర్ అప్పు తీరుతున్నట్టు ఎవరి ముద్దు? మరి కేసీఆర్ అంత తెలియదు కూడా, కేసీఆర్ అప్పు తెచ్చి తీసి ఆయన కరకలేదా? చేస్తాడా? ఎందుకు ఇవన్నీ జనాలకు ఇవన్నీ బాగా వాళ్ళకి ఇల్లు గడపడు ఎవడైనా గడుపుతాడా? అప్పు లేకుండా చేస్తాడా? మరి ఈయన సంవత్సరం వాడు 10 ఏళ్ళ తెచ్చి ఆయనకే తీర్పుతున్నా అని చెప్తాడు టీవీలలో వచ్చి. కేసీఆర్ ఏమో 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్లు చేసిందంటాను, ఈయన సంవత్సరంలో 1,20,000 కోట్లు. ఎన్ని లక్షలు కావాలి ఈయన 10 ఏళ్ళ వరకు? అయ్యో అయ్యో అయ్యో, ఈ కూతలకు ఈ జనాలు బతుకరయ్యా. ఇక పింఛన్కే ఇక్కడ ఉన్నది, మేము పింఛన్లకి తీసుకున్న సీరియల్ పెట్టినాం 2,000 ఇంకెక్కడిది? ఆయాలి 2,000 ఎక్కడి? ఓ ఆయాలని చెప్పుకొస్తానే గెలవంగానే 4,000 నాయన. ఏం తాత మీకు వేస్తా, నీకు 4,000 వేస్తా, ఏ రోడ్లు వేయడానికి వేస్తే ఏది కాదు, రుణమాఫీ లేదు, అది ఎక్కడ లేదు. వచ్చిదే పండుగకి చేస్తాం, మీకు నేను ఈ పేరున ఉండను నేను, అది కూతలు పాడు కానీ ఎక్కడ కూతలు ఆ కూతలు అట్లా చేసి ఆగమాగం చేసి. రైతు బంధు పరిస్థితి ఏందే మరి? ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు పడేదా? కేసీఆర్ ఉన్నాడు ఖచ్చితంగా పడేది. అది ఆడ తెచ్చేది ఒక సంవత్సరం కారు పడుతూనే ఉండేది, కారు పడుతూనే ఉండేది. ఏది ఆయన ఎక్కిన కాంచి ఆడెక్క వేసుకొచ్చిండు, ఎవరికో 2-3కి ఇచ్చిండట, అక్కడ ఇచ్చిండు ఇక్కడ. ఆ కేసీఆర్ కూడా కొన్ని అప్పుడు గుట్టలకు ఆ దళితులకు ఊళ్ళల్లో దళితులకు ఇచ్చేవరకు బెండాయి, ఆ మాదిగోళ్ళ ఇళ్ళలో ఇద్దరికే ఇచ్చేవరకు మాదిగోళ్ళు అంతా ఎఫెక్ట్ అయ్యింది. 10 లక్షలు అయిన మేము మనసులేదు, మేము వేయలేదా కేసీఆర్? కానీ ఆయన కొన్ని సరే అనుభవం ఉండు లేకున్నా కానీ ఆయన అంటే చేసే ఈ కూతగాడు పాడు కానీ ఒకటే కూత కూస్తూ చిన్న కూతలు కూస్తలేడా? ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ఎట్లా అనిపించింది, రేవంత్ రెడ్డి సంవత్సరం ఎట్లా? కేసీఆర్ చక్కగా ఉంది. సరే ఎంతకో అది అప్పు తెస్తుండో సప్పు తెచ్చిండో కానీ జనాలను కాపాడు ఇబ్బంది అయితే పెట్టలే. మాసోడు ముసలి వాళ్ళు శాతకాని వాళ్ళకు కూడా కరెక్ట్ గా మాకు టైం వచ్చేవరకు 25 తారీఖు మాకు ఫస్ట్ వెళ్ళిన 5వ తారీఖు నాడు మాకు వస్తూనే ఉండేది పింఛని. ఇక ఎప్పుడు వస్తాడో, ఇక వాళ్ళు 2 వచ్చిర్రు, ఇంకా రేపు రారు, దొరకరు మళ్ళా. ఇక వాడు ఎటుపోతాడు ఇక వాడు ఎప్పుడు తీసుకోవాలి, దొవలాడుకోవాలి. ఇది పెద్ద. ఇప్పుడు నల్గొండ విషయాన్ని చూస్తే మరి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించుకున్నారు, ఇంత ముందేమో భూపాల్ రెడ్డిని గెలిపించుకున్నారు. సో మరి వీళ్ళిద్దరిలో పని విషయంలో చూసుకుంటే ఎవరు మంచిగా అనిపిస్తారు? పని విషయంలో చూసుకుంటే కోమటిరెడ్డి చేస్తాడు కానీ భూపాల్ రెడ్డి చేయలేకపోయింది. ఆయనకు అసలు రాజకీయం చేయాలి, రాజకీయ ఊర్ల మీద గెలిచిండు కానీ ఊర్ల మీద జనాలను కాపాడలే, తిరగలే జనాలు కాపాడలే. ఆయన కింద ఉన్న వాళ్ళు 4-5 ఊరికి ఒక 4-5 ఉంటారు కదా, ఇక వాళ్ళే రాజులు అయ్యారు ఊర్లల్లో. ఇక మాయాసంటి వాళ్ళు ఉంటాయి, వాళ్ళ పెత్తనాలు వేసి ఆయన కింద ఉన్న పెత్తనాలు నడిచినాయి, అందుకనే పోయింది. కేసీఆర్ ఒక్కడైతే మాత్రం మంచిగా చేసుకున్నాడు. ఎమ్మెల్యేలను మార్చి ఉంటే కేసీఆర్ గెలుచుడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఈసారి మా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు మారిస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడే. పోయింది భూపాల్ రెడ్డి పెట్టి పోయి, లేకపోతే కోటరెడ్డి అయినా కానీ తోచుకొని పోవు. మళ్ళీ ఓట్లు వచ్చినాయి అనుకో, మరి కేసీఆర్ నమ్ముతారు? సర్పంచులు సరిగా గెలవరు అయ్యా, గెలవరు. ఊర్లలో అంతా అట్నే వచ్చేసింది.
యాన్న చెప్తాం నీకు నాకు మాయాసంటి వాళ్ళకి ఎవడో చెప్తావు అందరూ ఇంటనే ఉంటుంది గిట్ల కాడ కూర్చున్నప్పుడు అనుకుంటూనే ఉంటుంది ఇటు చేసిండు ఇటు చేసేది అలగబడి వాడు అది ఇస్తాడు అడుగు ఇక ముసలి ఇప్పుడు మీలాంటి ముసలి ఏరు కావచ్చు ఇక ఓట్లు ఆడేస్తాం అంటే 4,000 రానే రావా ఇక 4,000 వస్తే ఇద్దు ఏదో ఏమని ఈడే మంచాడు అంతకుముందు కేసీఆర్ ఇస్తాడు కేసీఆర్కు మేము మా నాయన మా నా కొడుకు ముసలి కొడుకు అనేది మా నాయన అనేది మేము ఆ బాబు అనేది అట్లా అనుకుంటే మేము ఓట్లు వేసినాం కానీ ఇప్పుడే ఆడేస్తారు ఇక ఈ కూతురు పెద్ద కొడుకు మా పెద్ద కొడుకు 2,000 ఇస్తానన్నారు 2,000 ఇస్తాడు మా పెద్ద కొడుకు అని ముసలి అన్నారు కదా ఇప్పుడు ఈ దొంగ ఇస్తలేడు చిన్న కొడుకు 4,000 ఇస్తాను అయ్యో ఈ సింగ కొడుకు పాడు కాను ఎక్కడ పోయాడు కాశీ సరే దాదా